నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్కు చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేల పైన కూడా ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తుందని ఇవాళ తాజాగా రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సర్వేలో వెలుగు చూస్తున్నటువంటి అంశం. సో మీరు కూడా రేవంత్ సర్వేతో పాటుగా ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ పార్టీ పాలన, మరోవైపు మీ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కానీ వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, లీడర్లు, ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరు పైన రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి జరిపించినటువంటి సర్వేలో కీలక అంశాలు బహిర్గతమైనట్లుగా స్పష్టంగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సో ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటుగా విపక్ష పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ గురించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే పార్టీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కొనుగోలు పలు సర్వేలు నిర్వహించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర పార్టీల ఎమ్మెల్యేల పనితీరు ఏమనుకుంటున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాల పట్ల కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ఈ సర్వేలు నిర్వహించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలుస్తుంది. సెగ్మెంట్లలో పార్టీలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా, పెరిగిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారనే కోణంలోనే ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు సర్వే రిపోర్ట్ల ఆధారితంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా పటిష్టం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఇక 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ కొంత ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయని డిస్కషన్ జరిగింది ఆనాడు. కానీ ఆ పార్టీ లీడర్లు ఎక్కువగా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జరిపించినటువంటి సర్వేలో కూడా బీజేపీ గ్రాఫ్ ఊహించినంత ఘోరంగా పడిపోయినట్లు వెల్లడైంది. అయితే ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలిచినటువంటి 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా చాలా బలహీనంగా ఉందని సమాచారం. సో కొన్ని చోట్ల పార్టీ ఉనికే లేదని కూడా స్పష్టంగా ప్రజల మనోభావాలు ఆ విధంగా ఉన్నట్టుగా, ప్రజలు ఆ విధంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతుంది. మనకు కూడా ఆ సర్వేలో ఉన్నటువంటి ఇంటర్నల్ డీటెయిల్స్ మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే బీజేపీకి చెందినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు కూడా గతంలో ఉన్నంత పాజిటివ్ నోట్ కానీ, పాజిటివ్ వేవ్ కానీ ఇప్పుడు ప్రజల్లో లేదని కూడా రిపోర్ట్లో వెల్లడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ పై ప్రజల్లో ఇంకా నెగిటివిటీ పోలేదని, అందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నట్లుగా కొంత సమాచారం. ఈ 2 కారణాలు కూడా ప్రజలు ఎక్కువ మేరకు అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోవడం ఒక కారణం అయితే, విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండటం రెండో కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవటం, ప్రజలు కలవకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, ఇవన్నీ కారణాలతోటి కేసీఆర్ పై ఇంకా నెగిటివిటీ అట్లాగే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏడాదిలో అసెంబ్లీ 4 సార్లు సమావేశమైతే కేసీఆర్ మాత్రం కేవలం ఒక రోజు మాత్రమే వచ్చారు. అది కూడా ఎలాంటి చర్చలు జరగనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అయితే విపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావటం సరికాదన్న అభిప్రాయాలే ప్రజల నుంచి ఎక్కువ శాతం వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. పార్టీ అధికారం కోల్పోయినా సదరు ఎమ్మెల్యేల హంగు ఆర్భాటం తగ్గలేదని ప్రజలు ఆ దిశగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 10 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రుల పైన ప్రజల్లో నెగిటివ్గా ఫీడ్బ్యాక్ అందుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ 10 మంది పైన, 2 మంత్రుల పైన నెగిటివ్గా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో నెగిటివ్ రిపోర్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మంత్రుల్లో 2కి తమ అనుచరులు, బంధువులు తీరే పెద్ద సమస్యగా మారినట్టుగా తెలుస్తోంది. అలాగే ఫెయిల్ మార్కులు వచ్చిన జాబితాలో మెజారిటీ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండగా, 1-2 సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టుగా సమాచారం. సో ఇప్పుడు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దందాల్లో జోక్యం చేసుకోవటం, సన్నిహితులు, బంధువులు దూకుడుపై ప్రజలకు కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్తో కొంత సన్నిహిత సంబంధాలు కోల్పోవడం, అంటే కార్యకర్తలతో కూడా కొంత దూరంగా మెలగటం, ప్రజలకు దూరంగా ఉండటం, నిత్యం అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలపైన ప్రజలకు వివరించట్లేదనే రిపోర్ట్లు కూడా ఇవాళ సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. అయితే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన మొన్న జనవరి 1 రోజు కూడా అందరూ కలిసినటువంటి సందర్భంగా నేను మారాను, మీరు మారాలి అంటూ కూడా ఆయన ఇప్పటికే ఇండైరెక్ట్ సంకేతాలు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరు పైన కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ ఏడాది కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగినట్లుగా సర్వేల్లో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన
ఆయన పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు చాలా మంది ఫీల్ అయినట్లుగా తెలుస్తుంది. రైతు భరోసా స్కీమ్ ఆలస్యం అవడం పైన కూడా మెజారిటీ ప్రజలు కొంత నెగిటివ్ ఫీల్ అయ్యారని, ఆసరా స్కీమ్ కోసం కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా కొంత తెలుస్తుంది. సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, మరోవైపు ఎమ్మెల్యేలు మంత్రులు నెగిటివ్ రిపోర్టా పాజిటివ్ రిపోర్టా ఎట్లా ఉంది అనేది ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్వేలో తెలుసుకున్నారు. మొత్తం మీద కేసీఆర్ పైన ఇంకా నెగిటివిటీ తగ్గలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి పైన కూడా గ్రాఫ్ పెరుగుతోంది. కేవలం ఆయన భాష ప్రతిపక్షంలో ఏదైతే మాట్లాడారో అది అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ కాదనేది కూడా కొంత తెలుస్తుంది. ఆ భాష ఒకటే కొంత ఇబ్బందికరంగానే, మిగతా అంతా కూడా రేవంత్ రెడ్డికి ఇవాళ గ్రాఫ్ అమాంతం పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ లేదంటే కనుక రాబోయే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ ఖచ్చితంగా రేవంత్ గ్రాఫ్ ద్వారా మాస్ ఇమేజ్ మరింత తెలంగాణ రాష్ట్రంలో సొంతమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కొంత గ్రాండ్ విక్టరీకి ఖచ్చితంగా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పైన, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన, ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన మీ ఫీడ్బ్యాక్ అంటే మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.